ఫస్ట్ గ్యాస్ వెలిగించుకుంటున్నాను. కుక్కర్ పెట్టుకుంటున్నాను. దీనికోసం కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది. నెయ్యి వేసుకుంటున్నాను. ఫస్ట్ నెయ్యి కొంచెం మరిగిన తర్వాత మనం వేసుకున్నాం డ్రై ఫ్రూట్స్. నెయ్యి మరిగింది ఫ్రెండ్స్. ఇది డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. కొంచెం లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు లైట్ గోల్డెన్ షేడ్ వచ్చింది ఫ్రెండ్స్. తీసేద్దాం, మళ్ళీ మాడిపోతే బాగోదు. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది వేయించుకోవాలి. దలియా అనేది నెయ్యిలో, అదే నెయ్యిలో వేయించుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా గోల్డెన్ షేడ్ వచ్చినంత వరకు వేసుకోండి ఫ్రెండ్స్. లైట్గా, మరి మాడిపోకుండా చూసుకోండి. అస్తమానం కలుపుతూ ఉండండి నెయ్యిలో. ఇలా నెయ్యి అంతా బాగా పట్టాలి దీనికి. అప్పుడే స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకి. ఇది బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో పాలకు బదులుగా కొంచెం ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాం. ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి వాటర్తో కొంచెం ముందుగా ఉడికిస్తున్నాం. ఒక గ్లాస్ మాత్రమే. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చినంత వరకు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ తిప్పించుకున్నాం ఫ్రెండ్స్. విజిల్స్ వచ్చాయి. స్టవ్ ఆపేద్దాం ఫ్రెండ్స్. విజిల్ మొత్తం పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, మొత్తం వాటర్ మొత్తం ఎగిరిపోయింది. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు ఈ టైంలో పాలు పోసుకుందాం ఫ్రెండ్స్. పాలు వెలిగించుకొని లీటర్ పాలు కూడా పోసేస్తున్నాం అందులో. లీటర్ పాలు పోసుకున్న తర్వాత ఇలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అడుగు పట్టకుండా నీట్గా లోపల నుంచి మనం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. లోపల నుంచి ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. లేదంటే అడుగు పెట్టే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది దీనికి. ఇది కొంచెం వేడైన తర్వాత వేడైంది ఫ్రెండ్స్ కొంచెం. ఇప్పుడు బెల్లం వేసుకున్నాం. బెల్లం ఇప్పుడే ఈ స్టార్టింగ్లోనే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎలా వేస్తున్నానో అలాగే వేయండి ఫ్రెండ్స్. మీకు చాలా బాగా వస్తుంది. ఎలా చేస్తే అలాగే చేయండి. కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి,
ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అడుగు పెట్టకుండా అడుగు నుంచి బాగా కలపాలి. ఇది మాత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ టైంలోనే పంచదార కూడా మనం వేసేద్దాం ఫ్రెండ్స్. అయిపోయింది ఆల్రెడీ. మీకు కొంచెం అడుగు పెట్టేటప్పుడు కొంచెం ముద్దలా ఉంటే కొంచెం వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. నేను కొంచెం వాటర్ అయితే తీసుకుంటున్నాను. కొంచెం ఈ టైంలోనే మీకు షుగర్ కట్ సరిపోయిందా లేదా చూసుకోండి. సరిపోకపోతే నాకైతే సరిపోయింది. మీకు ఒకవేళ సరిపోకపోతే వేసుకోండి ఈ టైంలోనే. చూసారా, ఈ కన్సిస్టెంట్లో ఉండాలి మనకి. ఎందుకంటే చల్లారిన కొద్ది చెక్క పడిపోద్ది. మరీ గట్టిగా ఉంటే మనం తినడానికి కూడా అంత అనిపించదు. చూసారా, ఈ టైంలో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది పిల్లలు పెద్దలు అందరూ ఆల్మోస్ట్ అందరూ తినచ్చు. ప్రెగ్నెన్సీ వాళ్ళు అందరూ తినచ్చు. చాలా హెల్దీ ఐటమ్ ఇది. యాలకులు దంచుకుందాం. కచ్చగా దంచేసుకోండి ఫ్రెండ్స్. యాలకుల పౌడర్ కూడా ఇప్పుడే వేసేద్దాం ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకుందాం ఫ్రెండ్స్. మొత్తం ఇదంతా హై ఫ్లేమ్లో కాకుండా స్లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో చేసుకోండి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో అంటే చాలా ఇబ్బందిగా, అంటే అడుగు పెట్టే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. బస్ ఆపేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టైంలో ఆపేయడమే. చూసారా, ఇలాగే ఉండాలి. ఇది కొంచెం వేడిగా తింటే చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, మీకు కూడా కావాలా అయితే మీరు వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. యమ్మీ ఐటమ్. స్వీట్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళకైతే చాలా మంచి ఐటమ్ అని చెప్పగలను నేనైతే.